ఉద్యోగుల జీతాలపై బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన వివరాలు, అదేవిధంగా పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేవి మీరు పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇప్పుడే రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్లు సరైన సమయానికి రాక ఇబ్బందులు పడుతూ ఉంటే, మరోవైపు జీతాలు పెంచమని సమ్మెకు దిగుతున్నప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనాలు అయితే ఉండడం లేదు. మరి ఈ యొక్క 2024 సంవత్సరం ద్వారా ఏదైనా శుభవార్త వస్తుందని ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఆ ఎదురుచూపుకి ఫుల్ స్టాప్ అయితే పడటం లేదు. మరి ఈ యొక్క సందర్భంగా సంచలన ప్రకటన చేసిన బొత్స సత్యనారాయణ, అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిన ప్రతిసారి కూడా, అలానే ఉద్యోగులకు జీతాలు పెంచిన ప్రతిసారి తాము పెంచుతామని చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అయితే స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చామని, ఈ మేరకు మొదటి ఏడాది 11,000 పెంచినట్లయితే ఈ యొక్క సందర్భంగా చెప్పారు. అయితే ఇప్పుడు కూడా అంగన్వాడీల 10 డిమాండ్లు అంగీకరించామని, అయితే ఎన్నికలకు వెళ్తున్న సమయం లేని కారణంగా అర్థం చేసుకోవాలని కోరినట్లయితే చెప్పారు. అయితే ఈ యొక్క సందర్భంగా ఎన్నికల విషయంలోనైతే ఉద్యోగులంతా కూడా విపరీతమైన కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఈ యొక్క శుభవార్తలు లేవు కాబట్టి ఎన్నికలకు మేము మీ యొక్క సపోర్ట్కి రాము అని చెప్పేసి కొంతమంది ఉద్యోగుల నుంచి మాటలకి బొత్స సత్యనారాయణ అయితే మండిపడుతూ ఈ యొక్క విధంగా మాట్లాడడం జరిగింది. ఇక విజయనగరంలో మంత్రి మాట్లాడడం జరిగిందనమాట. వైకాపా హామీల అమలుపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలో వాస్తవం లేదన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు సహజమన్నారు. స్థానిక పరిణామాలు, పరిస్థితులు, సమీకరణలను దృష్టిలో పెట్టుకొని ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మార్పులు చేయడం సహజంగా జరిగేదన్నారు.